తెలంగాణ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి, పార్టీ పెట్టి, తన వంతుగా పాదయాత్ర చేసి, గెలుపు కోసం కష్టపడి, ఆఖరికి వెనకడుగు వేసి డ్రాప్ అయిపోయినటువంటి వైఎస్ షర్మిల అప్పట్లో అక్కడ చేసినటువంటి పాదయాత్రలో కానీ, అక్కడ తిరిగినప్పుడు ప్రజానీకంలో కానీ, ఏ రోజు ఎప్పుడూ కూడా పొరపాటును కూడా ఆంధ్రప్రదేశ్‌లో లేదా తన అన్నకి, తనకి సగం సగం వాటా ఉన్నటువంటి సాక్షి పత్రిక గురించి, మీడియా ఛానల్ గురించి ఏ రోజు ఆమె మెన్షన్ చేయలేదు. తన తండ్రి ఇచ్చినటువంటి ఆస్తుల్లో సమాన హక్కు తనకి ఉందని, కానీ సాక్షి పత్రిక లేదా మీడియా ఛానల్ ఏ రోజు తెలంగాణలో జరుగుతున్న తన పాదయాత్ర కవరేజీ ఇవ్వలేదు అంటూ ఆమె ఏ రోజు మాట్లాడలేదు. కానీ ఈరోజు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఆమె తనకి వ్యతిరేకంగా తనకే వాటా ఉన్న 50% వాటా ఉన్న సాక్షితో తిట్టిస్తున్నారని, విష ప్రచారాన్ని తన మీద తనదైన సాక్షిలో చేయిస్తున్నారని, తన సొంత పత్రికలోనే తన మీద విష ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడుతున్నారు. నిజానికి అప్పట్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆమె పాదయాత్ర చేస్తున్నప్పుడు కావచ్చు, లేకపోతే ఆమె పార్టీ పెట్టిన మొదట్లో కావచ్చు, ఆ తర్వాత పార్టీని వెనక్కి విత్డ్రా చేసుకున్నప్పుడు కావచ్చు, కేవలం ఒకే ఒక స్టేట్మెంట్ మాత్రం సాక్షి పత్రికలో వేసేవాళ్ళు. షర్మిల ఇలా అన్నారు, అంతే ఓవర్. షర్మిల ఇట్లా చేశారు, అంతే ఓవర్. షర్మిల ఈరోజు ఇక్కడ పాదయాత్ర చేశారు, అంతే ఓవర్. జనాల స్పందన కానీ, దాంట్లో జరిగిన కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్స్ కానీ, ఆమె తీసుకోబోయే నిర్ణయాలు కానీ, ఆమె గెలిస్తే ఏం చేస్తామని చెప్తున్నారు అనేది కానీ, ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి ఉద్దేశం ఉందని కానీ ఇవేమీ వచ్చేవి కాదు అప్పట్లో, ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయం చేసే టైంలో. అయితే ఆంధ్రప్రదేశ్లో ఆమె అడుగు పెట్టిన తర్వాత మాత్రం ఆమె పార్టీ ఆవిర్భావం గురించి కూడా ఎక్కడా రాయకుండా, ఆమె పార్టీ పెట్టారు అనేటువంటి అంశాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించకుండా, రీసెంట్గా కొండారెడ్డి లాంటి వ్యక్తులను తీసుకొచ్చి తన మీద తన వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ, ఆ వ్యక్తి వైఎస్ఆర్టీపీకి చెందినటువంటి వ్యక్తి అంటూ ఆమె మీద ఆయన ద్వారా బురద జల్లించేటువంటి కార్యక్రమం పెట్టుకోవడంతోనే వైఎస్ షర్మిల సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఆమె లీగల్గా ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. నిజానికి సాక్షి మొత్తం కూడా వైఎస్ భారతి హ్యాండ్ ఓవర్లో ఉంటుందని చెప్తారు. కానీ రానున్న రోజుల్లో తనకి సంబంధించినటువంటి వాటా కోసం కూడా లీగల్ పోరాటానికి వైఎస్ షర్మిల దిగబోతున్నారని తెలుస్తోంది. వన్స్ వైఎస్ షర్మిల కనుక రాజకీయంగా వ్యవహారాన్ని సీరియస్గా తీసుకెళ్ళి, లీగల్గా కూడా ఆమె వ్యవహారాన్ని సీరియస్గా తీసుకువెళితే, తన 50% వాటా కోసం తన వద్ద ఉన్నటువంటి స్ట్రాంగ్ లాయర్స్ని ఉపయోగించి ఆమె సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి మీద, వదిన భారతి మీద, సాక్షి కోసం పోరాటాన్ని మొదలు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఎందుకంటే 2029 ఎలక్షన్ కల్లా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి, షర్మిలకి మీడియా అనేది అత్యంత ముఖ్యం. ఒక్కసారి ఆమె టీడీపీకి సంబంధించిన వాళ్ళని తిట్టడం మొదలు పెడితే, వాళ్ళ గురించి సీరియస్ అవ్వడం మొదలు పెడితే, టీడీపీకి సపోర్ట్గా నిలబడిన మీడియా కూడా ఈవిడ కవరేజ్ చేయడం మానేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె కొన్ని సందర్భాల్లో చంద్రబాబుది తప్పు, జగన్మోహన్ రెడ్డిది తప్పు అని విపరీతంగా తిట్టిన సందర్భం ఉంది. రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాతే పోలవరం అంశం కావచ్చు, ప్రత్యేక హోదా అంశం కావచ్చు, ఇద్దరూ మనల్ని మోసం చేశారు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా మోసం చేస్తే, జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 23 దాకా మనల్ని మోసం చేశారు అని ఆవిడ స్పష్టంగా చెప్పినా, ఆంధ్రజ్యోతి, ఈనాడు, లేకపోతే టీడీపీకి సంబంధించిన మీడియాలు అన్నీ కూడా కేవలం జగన్ని తిట్టినటువంటి న్యూస్లో హైలైట్ చేస్తున్నాయి. ఈ రోజుకి చూడండి, మీరు కావాలంటే యూట్యూబ్లో TV5 ఓపెన్ చేయండి, ABN ఓపెన్ చేయండి, ఈనాడు ఓపెన్ చేయండి, షర్మిల జగన్ని తిట్టిన సబ్ హెడ్డింగ్స్, థంబ్నెయిల్స్, వీడియోలు లైవ్ టీవీలో కూడా ఇవే ఉంటాయి తప్ప చంద్రబాబును కూడా తిట్టారు ఆమె అనేటువంటి విషయాన్ని ఎక్కడ ప్రస్తావించరు. కాబట్టి భవిష్యత్తులో 2029లో ఒక మంచి ప్రత్యామ్నాయ శక్తిగా ఆంధ్రప్రదేశ్లో ఎదిగేటువంటి ఛాన్స్ని మిస్ అవ్వకూడదు అంటే, సాక్షిలో ఉన్న తన 50% వాటాను తాను దక్కించుకోవాలని, కుదిరితే సాక్షి పత్రికలో తన వాళ్ళను కూడా పెట్టుకుని తనకి సంబంధించిన న్యూస్లు కూడా రోజులో ఎంతో కొంత కవర్ అయ్యేలా చూడాలనే ఉద్దేశంతో ఆమె ఉన్నట్టుగా తెలుస్తోంది. తన అన్నకు సంబంధించిన పార్టీ కావచ్చు, పర్సనల్ కార్యక్రమాలు కావచ్చు, అవి కూడా టెలికాస్ట్ చేయండి. కానీ నన్ను తిట్టిస్తారేంటి? నాకు దీంట్లో 50% వాటా ఉంది, నేను త్వరలో నిరూపించుకోబోతున్నాను, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళబోతున్నాను, డెఫినెట్లీ దీని మీద సమాన హక్కు అనేది ప్రతి ఆడపిల్లకే ఉంటుంది. తండ్రికి సంబంధించినటువంటి ఆస్తుల్లో సాక్షి పెట్టింది నా తండ్రికి సంబంధించినటువంటి ఆస్తులతోనే, ప్రస్తుతానికి ఉంటే ఎండీగా నా వదిన ఉండొచ్చేమో తప్ప దీంట్లో హక్కు పూర్తిగా 50% వరకు నాకు కూడా ఉంటుంది అనే ఒక కొత్త కాన్సెప్ట్తో ఆమె లీగల్గా ముందుకు వెళ్ళబోతున్నారని తెలుస్తోంది. ఆమె కనుక లీగల్గా వెళితే అది జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.